A smart bot, formerly known as Claude bot, రీసెంట్ టైమ్స్ లో చాలా వైరల్ అయింది. మోస్ట్ ఆఫ్ ద ఏఐ టూల్స్ ఒక పాయింట్ దగ్గర అయిపోతాయి. అవి టెక్స్ట్ రెస్పాన్సెస్ మాత్రమే జనరేట్ చేస్తాయి అండ్ దే జస్ట్ యాక్ట్ యాజ్ అన్ ఏఐ అసిస్టెంట్. బట్ దిస్ స్మార్ట్ బోట్ ఈస్ సంథింగ్ దట్ గోస్ బియాండ్. ఇది మీ యాప్స్ తో ఇంటరాక్ట్ అవుతుంది, డెసిషన్ తీసుకుంటుంది అండ్ మీ ఇన్స్ట్రక్షన్స్ కి తగ్గట్టు యాక్షన్ అనేది తీసుకుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ అన్ ఏఐ ఏజెంట్ దట్ ఎగ్జిక్యూట్స్ ద గివెన్ టాస్క్. ఇనిషియల్ గా దీన్ని క్లాడ్ బాట్ అని నేమ్ చేశారు, బట్ ఆంథ్రోపిక్ వాళ్ళతో కొన్ని ట్రేడ్ మార్క్ ఇష్యూస్ ఉండడం వల్ల స్మార్ట్ బాట్ అని రీనేమ్ చేశారు. టెక్నికల్ ఇన్ఫర్మేషన్ లోకి మరీ డీప్ వెళ్ళడం లేదు, బట్ ఇట్ ఆపరేట్స్ ఆన్ 3 layers. ఫస్ట్ లేయర్ ఏఐ, ఇట్స్ లైక్ ఎ బ్రెయిన్ టు ఇట్. మీరు దీన్ని సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసిన తర్వాత లోకల్ మోడల్ ఆర్ ఎల్ఎల్ఎం కి కనెక్ట్ చేస్తారు, సో దట్ మీరు ఇచ్చిన టాస్క్ కి థింకింగ్ అండ్ రీజనింగ్ ఇక్కడ అవుతుంది. సెకండ్ లేయర్ ఇస్ ఏజెంటిక్ ఇంజిన్. లైక్ మీరు ఇచ్చిన టాస్క్ కి ఒక ప్లాన్ ఇస్తుంది, అది ఎగ్జిక్యూట్ చేయడానికి అంటే కమాండ్ ఎక్కడ రన్ చేయాలి, ఏ యాప్ ఓపెన్ చేయాలి అనేది మొత్తం డిసైడ్ చేస్తుంది. అండ్ థర్డ్ లేయర్ ఇస్ యువర్ సిస్టమ్స్ అండ్ అప్లికేషన్స్. మీ ల్యాప్టాప్ లో ఉన్న ఫైల్స్, బ్రౌజర్, ఈమెయిల్ అండ్ అదర్ టూల్స్ ని యూజ్ చేసి యాక్షన్ తీసుకుంటది. కొన్ని నోకోడ్ టూల్స్ ఉన్నాయి లైక్ N8N, Make.com, Zapier which builds agents. బట్ ఈ స్మార్ట్ బోట్ ఎలా అంటే ప్రాంప్ట్స్ తో ఏజెంట్స్ ని బిల్డ్ చేస్తుంది. అండ్ వై ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టూల్స్ అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంటర్ఫేస్. మీరు N8N ఆర్ ఎనీ అదర్ టూల్స్ తీసుకుంటే వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి డెవలప్ ఆర్ బిల్డ్ చేయాలి. బట్ ఈ స్మార్ట్ బోట్ అనేది లోకల్ సిస్టమ్ లో ఇన్స్టాల్ అయి ఉంటది కాబట్టి మనం చాట్ ఇంటర్ఫేసెస్ లైక్ వాట్సాప్, టెలిగ్రామ్ ఆర్ డిస్కార్డ్ అనేది యూజ్ చేసి ప్రాంప్ట్ ఇస్తాం. టూల్స్ అన్ని దీనికే డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మీరు గైడెన్స్ ఏమి ఇవ్వనవసరం లేదు. అండ్ ఇంకా ప్రైవసీ చూసుకుంటే ఇది మీ లోకల్ సిస్టమ్ లో డిప్లాయ్ అయింది కాబట్టి డేటా అనేది లీక్ అవ్వదు. అండ్ మీరు దీనికి ఎల్ఎల్ఎం యాక్సెస్ కూడా ఇవ్వచ్చు త్రూ ఏపీఐస్ లైక్ ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, జెమినై వాళ్ళ ఏపీఐస్ యూజ్ చేసి దీనికి యాక్సెస్ ఇవ్వచ్చు. ఆర్ మీ లోకల్ ఎల్ఎల్ఎంస్ ని కూడా యూజ్ చేయొచ్చు. దేర్ ఆర్ ఫ్యూ వేస్ టు సెటప్ దిస్ ఇన్ యువర్ సిస్టమ్. ఫస్ట్ వన్ ఈజ్ యూజింగ్ WSL, దట్ ఈస్ విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనక్స్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే యూజింగ్ వర్చువల్ బాక్స్. ఇంకా థర్డ్ ఏదైనా క్లౌడ్ సర్వర్ ని తీసుకొని రన్ చేయడం, ఇట్స్ లైక్ హ్యావింగ్ అ సెకండ్ కంప్యూటర్. ఇంకా ఫోర్త్ గిట్హబ్ కోడ్ స్పేసెస్ ని యూజ్ చేసి ఇన్స్టాల్ చేయడం. అండ్ ఫిఫ్త్ VPS ని యూజ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. దాంట్లో మీరు శాండ్ బాక్స్ ని క్రియేట్ చేయాలి. అండ్ ఇది మీ లోకల్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకుంటే ఇట్ కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్. ఇట్ కెన్ యాక్సెస్ యువర్ డేటా, వాట్సాప్ చాట్స్, ఫైల్స్, బ్రౌజర్ కంట్రోల్ ఎక్సెట్రా. సో ఫార్ నేను చెప్పిన ఫ్యూ వేస్ ఆర్ సేఫ్ టు ఫాలో. అండ్ ఇది ఎలా సెటప్ చేయాలో యూట్యూబ్ లో చాలా మంది వీడియోస్ చేశారు. యూ జస్ట్ హ్యావ్ టు ఫైండ్ ద రైట్ వీడియో. అండ్ దీంట్లో కీ ఫీచర్స్ చూసుకుంటే యాజ్ ఐ సెడ్, టాస్క్ ఆటోమేషన్ త్రూ వెబ్ హుక్స్, బ్రౌజర్ కంట్రోల్, ఫైల్ యాక్సెస్, షెల్ కమాండ్స్ ఎక్సెట్రా. And it has messaging platform integration like WhatsApp, Telegram, Discord, Slack, etc. And it has session management. And it remembers what you said in the chat, your recent tasks, or your last few messages lo ichina details. It also has multi LLM support and skill or plugin system. కమింగ్ టు ప్రాక్టికల్ యూస్ కేసెస్, మీరు డైలీ చేసే టాస్క్స్ ని ఆటోమేట్ చేయొచ్చు, బోత్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ వర్క్. ఇట్ కెన్ యాక్చువల్లీ రీడ్ యువర్ ఈమెయిల్స్, డ్రాఫ్ట్ రెస్పాన్సెస్, ఆర్గనైజెస్ ఫైల్స్, execute workflows and can plan your calendar. And professional ga చూసుకుంటే it does business operations, code management, research, media or content and lead generation. మీరు దీన్ని మీ పర్సనల్ వర్క్ ఆర్ ఫ్రీలాన్స్ వర్క్ చేయడానికి యూజ్ చేయొచ్చు, లేదా స్మాల్ టీమ్ ఉంది ఆర్ ఏజెన్సీలో ఫ్యూ టాస్క్ ని ఆటోమేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు, సిస్టమ్స్ బిల్డ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. బట్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో అయితే ఇట్ ఈస్ నాట్ దట్ సజెస్టెడ్. ఇంకా ఏ ఏజెంట్స్ ని ఎక్స్పెరిమెంట్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఎవరైనా యూజ్ చేయొచ్చు అంటే టెక్ సావీ పర్సన్స్ కెన్ యూజ్ ఇట్. అండ్ మీరు నాన్ టెక్నికల్ యూజర్ అయితే ట్రై టు అవాయిడ్ ఇట్ బికాస్ CLI సెటప్ ఉంటుంది. అండ్ మీరు యూట్యూబ్ వీడియోస్ చూసి ఆ సెటప్, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం నేర్చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ దాట్ డిఫికల్ట్ ఇఫ్ ఎట్ ఆల్ you are interested into it. And yeah, this is about SmartBot, its features, advantages, uses, pros, and its setup process, everything. And ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంట్రెస్టెడ్ ఉన్న ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ yeah, that's all about this video. This is Lalita signing off.